వాస్తవంగా తెలంగాణలో మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ నిజంగానే ఆయన చెప్పినట్టు పాలమ్మాడు, పూలమ్మాడు, తన ప్రాంతంలో విద్య లేదని చెప్పేసి విద్యా సంస్థ పెట్టాడు. ఆ పైన అది కాస్త పెరిగి పెద్దదయ్యి ఇవాళ రోజున విస్తరించింది. 100 కోట్లు కాదు 1000 కోట్లు సంపాదించాడు ఆయన. అదే సందర్భంలో ఇప్పుడు వచ్చేటప్పటికి కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. తర్వాత ఎంపీ అయ్యారు, తెలుగుదేశం పార్టీలోనే ఎంపీ అయ్యారు. ఇప్పుడు అక్కడ రేవంత్కి ఆయనంటే పడదు. ఎందుకంటే రేవంత్ అక్కడ మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటే చంద్రబాబు ఆపి తన సొంత నియోజకవర్గానికి పంపించారు. ఎవడో బయట నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తుడికి మన సీట్లు ఇచ్చుకోవడం ఏంటంటూ ఆ రోజుల్లో చంద్రబాబు మీద కూడా కోపం వచ్చింది రేవంత్కి. మల్లారెడ్డిని బెదిరించారు కూడా, నువ్వు ఎట్టి పరిస్థితిలో పోటీ చేయొద్దని. అది వెళ్ళి చంద్రబాబు గారికి చెప్పుకో, నా దగ్గర ఎక్స్ట్రాలు చేయొద్దని చెప్పేసి ఆయన వార్నింగ్లు ఇచ్చిన సందర్భం. ఫైనల్గా అప్పుడు రేవంత్ ఓటమి, మల్లారెడ్డి విజయం ఇవన్నీ సాధ్యమైనవి. అదే సందర్భంలో రేవంత్ రెడ్డికి అక్కడ తర్వాతన మళ్ళీ తన నియోజకవర్గంలో ఓడినటువంటి సందర్భంలో క్రినర్ సార్ వచ్చేటప్పటికి ఎంపీగా అక్కడి నుంచి గెలిచినటువంటి పరిస్థితి మల్కాజ్గిరి. ఓ పక్కన తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా, ఓ పక్కన ఈడీలు, సిబిఐ లాంటి వాటితో కేంద్ర ప్రభుత్వం వివిధ కేసులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటాడుతుంది మల్లారెడ్డిని. ఇప్పుడు మల్లారెడ్డి ఒక కొత్త అడుగు వేస్తున్నారు. ఏంటయ్యా అంటే ఏదైతే విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులుగా మారుస్తానంటూ తిరుపతిలో యూనివర్సిటీ పెడతానంటున్నారు. దేవుడి దయతో రేణుగుంట విమానాశ్రయం దగ్గర స్థలంతో పాటు బిల్డింగు కొన్నానని చెప్తున్నారు. తద్వారా ఆంధ్రాకి వ్యాపారానికి, విద్యా వ్యాపారానికి రాబోతున్నారు ఆయన.